టీ45 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణ భవన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఉపాధి అవకాశాలు సీఎం చంద్రబాబు నాయుడు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతరత్న బిఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తున్న బీజేపీ నేతలు. అమెజాన్ ప్రైమ్ వీడియో సౌత్ ఇండియా ఒరిజినల్స్ హెడ్ గా పద్మ కస్తూరి రంగన్. తొక్కిసలాటలో మహిళా మృతి. అల్లు అర్జున్ పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదైందంటే ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ భవన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. అంబేద్కర్ గారు ప్రవచించిన విధంగా బోధించు, సమీకరించు, పోరాడు అనే అంబేద్కర్ తత్వాన్ని పరిపూర్ణంగా ఆకలింపు చేసుకుని లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను వారికి విడమర్చి వివరిస్తూ ఎక్కడ తెలంగాణ సమాజానికి ఏ నొప్పి కలిగినా, ఏ ఇబ్బంది కలిగినా వారికి అండగా ఉంటూ తెలంగాణ సబ్బండ వర్ణాల కోసం పోరాడిన నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వంలో అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఏ స్ఫూర్తి, ఏ దిశనైతే ఇచ్చిందో అందులో పొందుపరిచిన ఆర్టికల్ 3 ఆధారంగా సంక్రమించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ నిజంగా కూడా కొన్ని బాధాకరమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. మొన్ననే పోయిన వారం రాజ్యాంగ దినోత్సవం మనం జరుపుకున్నాం. డాక్టర్ బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగాన్ని అమల్లోకి వచ్చిన రోజును రాజ్యాంగ దినోత్సవంగా పోయిన వారం జరుపుకున్నాం. మరి ఈరోజు వారి వర్ధంతి. అంబేద్కర్ గారు రాజ్యాంగంలో 3 ముఖ్యమైన ప్రిన్సిపల్స్ చెప్పారు. ఈక్వాలిటీ, లిబర్టీ, ఫ్రెటర్నిటీ. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. మరి ఈరోజు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రంలో స్వేచ్ఛ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం హరిస్తూ ఉన్నది. అంబేద్కర్ బతికున్నప్పుడు అవమానించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ జీవించి ఉన్నప్పుడు అవమానించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు ఈరోజు మన మధ్యన భౌతికంగా లేకపోతే ఈరోజు మళ్ళొక్కసారి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అవమానిస్తూ ఉన్నది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 125 ఫీట్ల 125 అడుగుల నిడివితో బ్రహ్మాండంగా కేసీఆర్ గారు హైదరాబాద్ నడిబొడ్డున హైదరాబాద్లో ఉన్న తెలంగాణ సచివాలయానికి వారి పేరు పెట్టడమే కాదు, తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ గారి పేరు పెట్టి గౌరవించడమే కాకుండా ఆయన స్ఫూర్తితో నిరంతరం అక్కడ కూర్చునే పాలకులు పరిపాలించాలని ఎల్లవేళలా ఆయన మనకు దిశానిర్దేశం చేసే విధంగా అక్కడికి కొన్ని కేవలం కూతవేటు దూరంలోనే అంబేద్కర్ గారి విగ్రహాన్ని అద్భుతంగా ఏర్పాటు చేశారు. చేయడమే కాకుండా ప్రకాష్ అంబేద్కర్ గారిని కూడా ఆహ్వానించి రాజకీయాలకు అతీతంగా బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ ప్రభుత్వాన్ని నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ మీరు నిర్బంధిస్తున్నది, అణిచివేస్తున్నది మమ్మల్ని కాదు, భారత రాష్ట్ర సమితి నాయకులను కాదు, మిమ్మల్ని ప్రశ్నిస్తున్న వాళ్ళని కాదు, మీరు నిర్బంధిస్తున్నది ఆ 125 ఫీట్ల ఎత్తున ఈరోజు మొత్తం హైదరాబాద్ను, మొత్తం భారతదేశానికి స్ఫూర్తినిచ్చే విధంగా అక్కడ నిలుచొని ఉన్న మహానుభావుడు అంబేద్కర్ గారిని మీరు నిర్బంధిస్తూ ఉన్నారు. ఏపీ నాలెడ్జ్ హబ్గా తయారవుతోంది. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా విజన్ 2047 డాక్యుమెంట్ సిద్ధం చేశాం. P4 మోడల్ ద్వారా పేదరిక నిర్మూలన చేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. If all of us, I want to make Andhra Pradesh is a knowledge hub. Because of all these things, historical information we are having on cloud. Artificial intelligence is matured. Real-time information you can collect real-time with various devices. One is cell phone. You can go to the field. You can check there is a pest. Immediately one SMS message or one WhatsApp message, drone will come. It will detect pest exactly and application of pesticides with precision. These are all happening today.
Night times, you have to program drone, you may not do it. So, we are having CCTV cameras. It is watching continuously, information is coming. So, surveillance, automatically we can do. Then, drone at any time, we can send any remote area, not one use case, any use cases, number of use cases. Even medicines, transportation, or analytics, or real-time application, all these things we can do it. IoTs, medical devices are coming today, I am seeing, not one application. One is preventive health, one is monitoring health, one is whenever there is a need, at that time you can go for cure. With all these combinations, you can reduce medical cost drastically. These are all various advantages we are having. So, Government of Andhra Pradesh also thinking very seriously. We are preparing Vision 2047. Swarna Andhra Pradesh, Vision 2047. We are keeping very high targets, 15% growth rate. Everybody is saying, is it possible? It is possible, we wanted to prove it. 14 to 19, we are able to grow at the rate of 13.5% at that time. Now we are talking 15% growth rate. Even today position Andhra Pradesh is not up to the mark. We are having legacy problems. We are correcting all legacy problems. This second quarter, if you see, all India growth rate is 8%. Andhra Pradesh growth rate is 8.75%. We are monitoring everything real time. Once in 3 months, we are able to study growth rate, GSDP, GDP, other states, wherever there is information we are monitoring. Here, 10 principles we are building in our vision document. One is zero poverty with P4 approach. Why I am saying these 10 principles to you? How government is going to work in the near future for 25 years. Thereby you can associate with Government of Andhra Pradesh for proof of concept. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతరత్న బిఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తున్న బీజేపీ నేతలు. భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 69వ వర్ధంతి సభల్ని దేశవ్యాప్తంగా ఇవాళ ప్రజానికమంతా కూడా జరుపుకుంటూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో సంవిధానాన్ని కాపాడండి, రాజ్యాంగాన్ని కాపాడని చెప్పి కుహానా రాజకీయ శక్తులు ఎవరైతే కుట్రపూరితంగా ప్రయత్నం చేస్తున్నారో రాజ్యాంగం యొక్క స్ఫూర్తిని సమున్నతంగా కాపాడుతున్న మహనీయుడు నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు వారు ప్రమాణ స్వీకారం చేసే సందర్భం కావచ్చు, పార్లమెంట్లో అడుగు పెడుతున్న సందర్భం కావచ్చు, రాజ్యాంగానికి మొక్కి మాత్రమే రాజ్యాంగ స్ఫూర్తిని తూచా తప్పకుండా అమలు చేస్తా అని చెప్పి ప్రతినపూర్ణ మహనీయుడు కూడా ఇవాళ నరేంద్ర మోడీ గారు. ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామిక దేశంగా ఎదుగుతున్న దేశం. అనేక వైవిధ్యాలతో కులాలతో మతాలతో ఉన్నటువంటి దేశాన్ని 75 సంవత్సరాలుగా ఇవాళ సర్వే జనే సుఖినో భవంతు అనేటువంటి దేశంలో ఇవాళ అందరినీ గొప్పగా ఆదరిస్తున్న, అందరినీ గొప్పగా చూసుకుంటున్నటువంటి రాజ్యాంగాన్ని అందించిన మహనీయుడు అంబేద్కర్ గారు అనేక విషయాలు ప్రస్తావించినప్పటికీ ఒక్కటి మాత్రం స్పష్టంగా చెప్పాడు పదే పదే. సమస్త సంపద, ఈ దేశంలో ఉత్పత్తి అయిన సమస్త సంపద సమస్త ప్రజల అవసరాలు తీర్చాలని చెప్పినటువంటి మహనీయుడు. డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చెప్పిన మహనీయుడు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు
ప్రజలకు సేవకులుగా ఉండాలని చెప్పిన మహనీయుడు అంబేద్కర్ గారు. కాబట్టి ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి సభ సందర్భంగా మరోసారి ప్రపంచంలోనే ఇంత గొప్ప రాతపూర్వకమైన రాజ్యాంగం అందించిన మహనీయుడి యొక్క ఆశయాలని మననం చేసుకొని వాటిని అమలు చేయడం కోసం మనందరం పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా నివేదిస్తూ ఇవాళ వారికి ఘనంగా భారతీయ జనతా పార్టీ పక్షాన నివాళులర్పిస్తాం. ప్రముఖ ఓటీటీ వేదికల్లో ఒకటైన అమెజాన్ ప్రైమ్ వీడియో సౌత్ ఇండియా ఒరిజినల్స్కు కొత్త హెడ్గా పద్మా కస్తూరి రంగన్ నియమితులయ్యారు. పద్మా కస్తూరి రంగన్ 2 ఏళ్ల కిందట ప్రైమ్ వీడియోలో చేరారు. తన ప్రతిభ, కష్టించే గుణాలతో తాజాగా ఉన్నత పదవిని దక్కించుకున్నారు. అమెరికాలోని న్యూయార్క్ యూనివర్సిటీలో ఫిలిం కోర్సు చేసిన ఆమె ఆ తర్వాత హైదరాబాద్ వచ్చి అన్నపూర్ణ స్టూడియోస్తో చేయి కలిపారు. అన్నపూర్ణ స్టూడియోస్లోని ఫిలిం స్కూల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. ఆపై తమడా మీడియాలోనూ హెడ్గా అనేక ప్రోగ్రామ్స్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. కొద్ది కాలం పాటు G5 ఓటీటీలో పనిచేసిన పద్మా కస్తూరి రంగన్ ఆ తరువాత అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి ఎంటర్ అయ్యారు. అక్కడి నుంచి ప్రైమ్ వీడియోకు కొత్త రూపు కల్పించడంలో విశేష కృషి చేశారు. పలు ఆసక్తికరమైన వెబ్ సిరీస్లతో ప్రైమ్ వీడియోను ప్రజలకు చేరువ చేయటంలో తనదైన ముద్ర వేశారు. ఇటీవల ప్రారంభమైన ది రానా దగ్గుబాటి షో కూడా పద్మ ఆలోచనల నుంచి పుట్టుకొచ్చిందే. తనను సౌత్ ఇండియా ఒరిజినల్స్ హెడ్గా నియమించడం పట్ల పద్మా కస్తూరి రంగన్ స్పందించారు. అమెజాన్ ప్రైమ్ వీడియో యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు. సరికొత్త పంతాలో ప్రేక్షకులను అలరించేందుకు ప్రైమ్ వీడియోను ఉన్నత స్థాయిలో అత్యున్నత ప్రమాణాలతో నిలిపేందుకు ఇకపైన కూడా శ్రమిస్తానని పేర్కొన్నారు. భవిష్యత్తులో తన నుంచి సూపర్ థ్రిల్లింగ్ సిరీస్లు, కార్యక్రమాలు వస్తాయని, బలమైన కథలు, మరుపురాని పాత్రలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తామని పద్మ వెల్లడించారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ అవకాశం కల్పించిన నిఖిల్ మదోక్, గౌరవ గాంధీ, జేమ్స్ ఫారెల్లకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని ఆమె వివరించారు. పుష్ప 2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద ఉన్న సంధ్య థియేటర్లో తొక్కిసలాట చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో హీరో అల్లు అర్జున్పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. BNS చట్టంలోని సెక్షన్ 105 హత్య లేదా ప్రాణ నష్టం కేసు, 118 వంటి నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద బన్నీపై కేసులు నమోదు చేశారు. అయితే ఇతర తరహా కేసుల్లో నేరం రుజువైతే 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. బెనిఫిట్ షోకు అల్లు అర్జున్ వస్తున్నారని తెలియడంతో సంధ్య థియేటర్ వద్దకు భారీగా అభిమానులు చేరుకున్నారు. డీజే కూడా ఏర్పాటు చేయడంతో కోలాహలం నెలకొంది. పోలీసులు కూడా వారిని కంట్రోల్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. విధి లేని పరిస్థితుల్లో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఒక మహిళ మృతి చెందింది. మరోవైపు హీరో అల్లు అర్జున్ వస్తున్నారనే సమాచారాన్ని తమకు ఎవరూ కూడా ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. వేములవాడకు చెందిన లేడీ హోంగార్డు వడ్ల అనుష బ్లాక్మెయిల్ దందాలు. భర్త ఆరోగ్యం బాగోలేదంటూ డబ్బున్న బడాబాబులను టార్గెట్ చేస్తూ లక్షల్లో డిమాండ్. రిటైర్డ్ ఏఈ ద్వారకా శేఖర్ దగ్గర 3,50,000 అప్పుగా తీసుకుని తిరిగి అడిగితే పెళ్లి చేసుకుంటున్నట్లుగా మార్ఫింగ్ ఫోటోలు సృష్టించి బ్లాక్మెయిల్ చేసినటువంటి అనుష మరోసారి 5 లక్షలు ఇవ్వాలని బ్లాక్మెయిల్. పరువు కోసం చెల్లించిన శేఖర్ మళ్లీ 3 లక్షలు డిమాండ్ చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసిన శేఖర్ మార్ఫింగ్ ఫోటోలతో భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లుగా విచారణలో వెల్లడి. అనూషను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు. నిన్న ద్వారకా అనూష అలియాస్ వనిత అనే హోంగార్డ్గా పనిచేసినటువంటి ఆమె మీద నిన్న కేసు నమోదు చేసి జైలుకు పంపడం జరిగింది. ఈ వేములవాడకు చెందిన ద్వారకా శేఖర్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ లేడీ హోంగార్డ్ ఏం చేస్తుందంటే బ్లాక్మెయిల్ చేస్తుంది అన్నట్టు, ఎక్స్టార్షన్ చేస్తుంది. వాళ్ళ పాత ఫ్యామిలీ ఫొటోస్ని మార్కింగ్ చేసి అవి వేరే రకంగా పెట్టి ఆ ఫొటోస్ అన్నీ వైరల్ చేస్తా, నువ్వు నాకు 5 లక్షలు ఇవ్వకపోతే నేను ఈ ఫొటోస్ అన్నీ వైరల్ చేసి నీ పరువుకు భంగం కలిగించే విధంగా అట్లా చర్యలు చేపట్టడం, అవన్నీ మా దృష్టికి వచ్చి అతను ఫిర్యాదు చేయడంతో ఆమె మీద నిన్న కేసు చేసి రిమాండ్కి పంపించడం జరిగింది. గతంలో ఏమన్నా కంప్లైంట్స్ ఉన్నాయా? గతంలో కూడా ఈమె మీద ఒక వేములవాడకు చెందిన ఒక వ్యక్తి దగ్గర ఇదే విధంగా ఒక 40 lakhs దాకా పైసలు తీసుకొని అవి ఇవ్వకుండా అతన్ని కూడా బెదిరించిన సందర్భంలో అది గతంలో కూడా కేసు నమోదైంది. అప్పుడు కూడా ఈమెని జైలుకు పంపించడం జరిగింది. ఇంకా ఎవరైనా ఈమె బాధితులు ఫిర్యాదుదారులు ఉంటే దయచేసి మాకు ఫిర్యాదు చేసినట్లయితే వాటి మీద కూడా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది.
రాజకీయ పార్టీల నాయకులు సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేలో పాల్గొనాలని రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతిష్టాత్మకంగా సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే జరిగింది. రాజకీయ పార్టీల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఇప్పటికీ ఎవరైనా తమ సమాచారాన్ని ఇవ్వకపోయి ఉంటే మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎన్యూమరేటర్స్ను పిలిచి సమాచారం ఇవ్వాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా. రాజకీయాలు లేవు. గతంలో టీఆర్ఎస్ పార్టీ సమాచారం సేకరించినప్పుడు కూడా ప్రతిపక్ష నాయకులుగా మేమంతా సమాచారాన్ని ఇచ్చాము. ఇప్పటికీ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు ఇంతవరకు సమగ్ర కుల సర్వేలో పాల్గొనలేదు. రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా కుల సర్వేకు సహకరించాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర వ్యాప్తంగా కుల సర్వే జరిగింది. ఇప్పటికీ ఇందులో ఎవరైనా తమ సమాచారం ఇవ్వని రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉన్నత స్థాయి అధికారులు ఎవరైనా తమ సమాచారం ఇవ్వకపోయి ఉంటే దయచేసి మీ ప్రాంత సమాచార సేకరణ అధికారి ఎమ్యూనరేటర్కు పిలిచి మీ యొక్క సమాచారాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. రాజకీయాలు లేవు ఇందులో. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం చేసినప్పుడు కూడా మేమందరం ప్రతిపక్ష నాయకులుగా అందరం ఇచ్చినాం. ఈరోజు ఇప్పటికీ గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా బండి సంజయ్ గారితో పాటుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇతర రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా ఈ యొక్క కుల సర్వేకు సహకరించాలి. లేదా సమాచారాన్ని ఇవ్వకుండా బీసీల వ్యతిరేకులుగా ఈ యొక్క నిర్వహణకు వ్యతిరేకంగా మీరు భావం ఉంటే బహిరంగంగా చెప్పండి. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి సర్వే సమాచారంలో మీరు లేకుండా ఉంటే మంచిది కాదు. కాబట్టి ఈ సమాచార సేకరణకు సహకరించి మీ వివరాలను ఇవ్వాల్సిందిగా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఎవరైనా రాకపోతే వాళ్ళు పోస్టులు పెట్టి వాళ్ళు విమర్శ చేయడం కాదు. కొంత ఎక్కడైనా అవగాహన లోపంతోటో సమాచారం లోపంతోటో ఆ అధికారి మీ దగ్గర రాకపోయింటే బాధ్యత గల వాళ్ళుగా మీకు విజ్ఞప్తి చేస్తాను. ప్రభుత్వం పక్షాన వాళ్ళని ఆహ్వానించి వారి యొక్క సమాచార సేకరణ ఇవ్వాల్సిందిగా కోరుతాను. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాలకు పెద్దపీట వేస్తుందని, ఆలయాలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తెలిపారు. మారేడుపల్లి సుబ్రహ్మణ్య స్వామి నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే శ్రీ గణేష్, ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా హాజరయ్యారు. కమిటీ చైర్మన్ గా రేపాల వెంకటేష్ నియామకం కాగా కమిటీ సభ్యులతో ఎండోమెంట్ అధికారులు ప్రమాణ స్వీకారం చేయించారు. ఆలయానికి దర్శనానికి వచ్చేటటువంటి భక్తులకు తగినటువంటి సౌకర్యాలు కల్పించే దిశగా ఆలయ అభివృద్ధికి కృషి చేయాలని కమిటీ సభ్యులను శ్రీ గణేష్ కోరారు. అనంతరం మారేడుపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్లోని పవర్ బోర్డును ఎమ్మెల్యే శ్రీ గణేష్ స్థానిక మోండా డివిజన్ కార్పొరేటర్ దీపికతో కలిసి ప్రారంభించారు. మారేడుపల్లి గ్రామంలో వెలసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానమునకు ధర్మకర్తగా నియమింపబడినందున ధర్మకర్తగా నా విధి నిర్వహణలో అందరికీ హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆలయాలకి డెవలప్మెంట్కి నిధులు కేటాయించి అవసరమైన ఏదేదో తెలుసుకొని దాంతోపాటు మీరు ఎక్కడ చూసినా కూడా కమిటీలను కూడా మంచిగా భక్తి శ్రద్ధలతో ఉండి ఆలయాలను డెవలప్మెంట్ చేసేవాళ్ళని, నిజంగా ధర్మం మీద ఆధ్యాత్మం మీద నమ్మకం ఉన్న వాళ్ళని నియమించడం, వేరే పేర్లు ఉన్నా కూడా వాళ్ళని ఇంటెలిజెన్స్ ద్వారా ఎస్బీల ద్వారా సెలెక్షన్ చేసి మరీ వీలైతే ఆలయానికి మంచిగా ఉంటుంది, ఆలయ డెవలప్మెంట్ అవుతుంది, భక్తులు కూడా వీరి ద్వారా పంతులు కూడా సంతోషిస్తారనే ఉద్దేశంతో మంచిగా పూజలు జరుగుతుంది, మంచిగా డెవలప్మెంట్ అవుతుంది అనేసి వీరిని సెలెక్ట్ చేయడం, వీరికి ఇచ్చినందుకు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మినిస్టర్ అయిన ఉండా సురేఖ గారికి, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ యొక్క నేనే ఫస్ట్ టికెట్లు అడుక్కునేవాని,
అక్కడి నుంచి నన్ను ఈ కంటోన్మెంట్ ప్రజలు గెలిపించి ఈ కంటోన్మెంట్లో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ నన్ను గెలిపించి ఈరోజు నేను నా చేతుల మీదుగా నేను కొంతమందికి పదవులు ఇస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నేను గెలిచే టైంలో కూడా ఆ రోజు ఏ రోజైతే కౌంటింగ్ అవుతుందో కౌంటింగ్ అయ్యే టైంలో కూడా ఇదే ఆలయం నుండి నేను ఫస్ట్ రౌండ్ మెజారిటీ వచ్చిన తర్వాతనే ఈ గుడి నుంచి బయటికి వచ్చాను. అలాంటి పవర్ఫుల్ టెంపుల్ కమిటీ కూడా నా ఫస్ట్ సంతకం చేయడం, అది కూడా రేపాల వెంకటేశ్వర గారు ఇంతకుముందు కూడా ఇక్కడ చైర్మన్గా ఉండే అనేక డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశారు. మొన్న కూడా అన్ని విషయాల సహాయ సహకారాలు అందించారు. కాబట్టి వారికి వారి కమిటీ అందరికీ శుభాకాంక్షలు మరొకసారి తెలుపుతూ టెంపుల్ డెవలప్మెంట్ అన్ని టెంపుల్ కమిటీస్ని అప్లికేషన్ పెట్టడం జరిగింది. వాళ్ళ ఎస్బీ ఇన్స్పెక్షన్ అవుతుంది, దాని తర్వాత సెలక్షన్ అయిపోతుంది. ఎందుకంటే కొంత మీద ఏదో పార్టీ కేసెస్ ఉంటుంది కాబట్టి ఆ కేసెస్ ఉన్న వాళ్ళని ఆపి ఉంటారు కాబట్టి అవన్నీ చూసుకొని కేసులు లేని వాళ్ళని కూడా సెలెక్ట్ చేస్తారు. కాబట్టి అతి తొందరగా వీలైతే 1 వీక్లోనే సెలక్షన్ పూర్తి చేసి అన్ని కమిటీ వాళ్ళకి అవకాశం ఇస్తాం. కాంగ్రెస్ పార్టీకి పనిచేసిన వాళ్ళు, ఈ గుడిని డెవలప్మెంట్ చేసే వాళ్ళకి ఈ అవకాశాలు వస్తుంది. మిగతా వాళ్ళు ఎవరికైతే రాలేదో వారి స్థాయికి తగ్గ పోస్టులు కూడా భవిష్యత్తులో వస్తుందని కూడా మీడియా ద్వారా వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ అందరూ సమాజ సేవంలో భాగస్వామ్యమై మతాల కన్నా మించింది మానవత్వం కాబట్టి ఈ మానవత్వానికి ప్రాధాన్యత ఇచ్చి అందరు మనుషులుగా చూసి వారికి అవసరమైనవి కూడా సహాయ సహకారాలు అందించారని కూడా ఈ ప్రమాణ స్వీకారం నాడు నేను అందరికీ తెలుపుతున్నాను. ఎందుకంటే గుడిలను ఎంత మనం భక్తి శ్రద్ధలతో పూజించుకున్నా తోటి మనుషులని అవసరమైన మనుషులకు కూడా సహాయ సహకారాలు ఇవ్వకుంటే ఎంత పూజలు చేసినా పూజలు ఫలించదు. నిజంగా దేవుడు ఎవరు చూడలేరు, దేవుని ఎవరైనా చూస్తారంటే మనుషుల రూపంగా దేవుడు వస్తారు. కాబట్టి మనం మానవ సేవే మాధవ సేవ అని చెప్తుంటారు. మనం మానవులకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి సేవలు చేస్తుండాలా. గుడిల దగ్గర రాజకీయం చేయొద్దు. గుడిలో భక్తులు మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉండొద్దు. భక్తులు సంతోషించి పూజలు బాగా జరిగే విధంగా ఉండాలని ఈ కమిటీ వాళ్ళకి అందరు కోరుతూ వీళ్ళకి కూడా అందరి సహకరించాలని భక్తులను కూడా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం. డ్రోన్ టెక్నాలజీ ద్వారా ఉపాధి అవకాశాలు సీఎం చంద్రబాబు నాయుడు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో భారతరత్న బిఆర్ అంబేద్కర్ కు నివాళులు అర్పిస్తున్న బీజేపీ నేతలు. అమెజాన్ ప్రైమ్ వీడియో సౌత్ ఇండియా ఒరిజినల్స్ హెడ్ గా పద్మ కస్తూరి రంగన్. తొక్కిసలాటలో మహిళా మృతి. అల్లు అర్జున్ పై ఏ సెక్షన్ల కింద కేసు నమోదైందంటే? ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.